ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలండి గాక. మీ అందరికీ శుభాలు కలండి గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు పొరుగువారు అందరూ కూడా క్షేమంతో ఆనందంతో ఆరోగ్యం చేత ఆశీర్వదింపబడదురు గాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలండి గాక. మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా. మీరు నాపై చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, చేస్తున్న ప్రార్థనలు బట్టి దేవతి దేవుడు మంచిగా మనలందరినీ కూడా ఈ విధంగా బలపరుస్తున్నందుకు, స్థిరపరుస్తున్నందుకు ఆయనకే లెక్కకు మించినటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, రండి మనం ఒక పాట పాడుకొని దేవుని మహింపరచుకుందాం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించగా నన్ను హత్తుకొన్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైనా సరే టీవీ ముందు దేవుని తెలిసినటువంటి వారైనా తెలియనటువంటి వారైనా సరే, దేవుడు అనగా అతనిలో ఒక సారం, అంటే ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక శక్తి, ఒక బలము, ఒక నిండైనటువంటి ఒక వెలుగు, ఒక ప్రసన్నత, ఒక సంతృప్తి, ఒక సంతోషం, ఒక ఆనందం కానీ లేకపోతే ప్రజలందరూ ఎందుకు అటువైపు తిరుగుతారు? అపవాది అంటే శత్రువు ఎందుకోసం అంటే, ఇక్కడ చూడండి, ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది అంటాం కదా. ఎక్కడైతే మంచి ఉంటే అక్కడ చెడు ఉంటుంది. ఎక్కడైతే మర్యాద ఉంటుందో అక్కడ అమర్యాద కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడైతే రుచిగా ఉంటుందో అక్కడ చప్పన కూడా ఉంటుంది కదా కదా. దేవుని స్తోత్రం. ప్రతిదీ కూడా జోడెడ్ల బండిలాగా. గెలుపు ప్రక్కన ఓటమి కానీ లేకపోతే గెలుపుకి అందం ఉండదు. వెలుగు ప్రక్కన చీకటి కానీ లేకపోతే వెలుగుకి అందం ఉండదు. మంచి ప్రక్కన చెడు కానీ లేకపోతే మంచికి విలువ ఉండదు. సుఖం పక్కన దుఃఖం లేకపోతే సుఖానికి విలువ ఉండదు. సంతృప్తి పక్కన అసంతృప్తి కానీ లేకపోతే సంతృప్తికి తృప్తి ఉండదు. ప్రతిదీ కూడా అంతే. సుఖ దుఃఖాలు, కష్టం సుఖం, ఇవన్నీ కూడా ఇలాగ జోడెడ్ల బండిలాగా. ఈ ప్రభు దగ్గరికి వచ్చేసరికి ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ప్రభు వైపు టర్న్ అవుతుంటారు. ఎందుకంటే ఆయనతో మేము సాంగత్యం, ఆయనతో మేము సన్నిహితం, ఆయనతో మనసు పెట్టినప్పుడు, ఆయనని మేము ఇష్టపడినప్పుడు, ఆయన మీద మేము సాగిలపడినప్పుడు, ఆయనతో మేము బంధం ఏర్పాటు చేసుకున్నప్పుడు మాకు కలిగినవన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. జరగదు అన్నటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మేము ఎక్కడెక్కడో తిరిగాం, ఏదేదో చేసాం, కానీ ప్రయోజనం లేదు. ఈ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అన్నిటికంటే మించింది ఏంటంటే ప్రశాంతంగా మేము నిద్రపోతున్నాం. ఇంతకుముందైతే గందరగోళంగా ఉండేది పరిస్థితి అంతా కూడా. ఎప్పుడు కొట్లాడుతూనే ఉండేది ఇల్లు అంతా కూడా. కుటుంబం అంతా కూడా చెల్ల చెదరైపోతుండేది పరిస్థితి అంతా కూడా. ఒకరికొకరు పడేది కాదు. కష్టపడుతుండేవాళ్ళం, డబ్బు తీసుకొచ్చి ఉండేవాళ్ళం, కానీ ఏమైపోతుండేది మాకు తెలిసేది కాదు. అది కన్నం పడిపోయినటువంటి సంచిలో వేస్తున్నట్టు అయిపోతుండేది. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, వీధిలో, ఇంట్లో, అన్నిటి దగ్గర కూడా ఏ స్థలంకి వెళ్ళి ఆ స్థలం దగ్గర ఏదో ఒక అశాంతి, ఏదో తెలియనటువంటి ఒక బాధ, ఏదో తెలియనటువంటి ఒక భయం, ఒక ఆందోళన మమ్మల్ని వెంటాడుతుండేది. ఇప్పుడైతే ప్రభా నువ్వే మాకు దిక్కు అని చెప్పి అన్నామో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటి నిండా నిద్రపోతున్నాం.
కడుపు నిండా 4 మెతుకులు తింటున్నాం. కుటుంబం అందరం కూడా క్షేమంగా ఉండగలుగుతున్నాం. అనుకున్నవన్నీ కూడా జరగగలుగుతున్నాయి. ఆయన మాకు ప్రాణం, ఆయన అంటే మాకు ఇష్టం. దేన్నైనా విడిచిపెడతాం కానీ ప్రభువుని మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడం. గొప్ప దేవుడు అని చాలామంది ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అంటే కారణం, నిప్పు లేకుండా పొగ రాదు, కారణం లేకుండా కార్యం జరగదు. ఈ రోజున అందుకని నలుగురు కూడా 4 నోళ్ళల్లో, నలుగురు హృదయాల్లో, నలుగురి మధ్యలో ఆయన స్తుతింపబడుతున్నాడు, ఆయన ఘనపరచబడుతున్నాడు, ఆయన మహింపరచబడుతున్నాడు. పైసా ఖర్చు లేనటువంటిది, మొక్కుబళ్ళతో బంధం లేదు, సంబంధం లేదు, ఏం అవసరం లేదు. గుండ్లు కొట్టించుకో అవసరం లే, భయపడవసరం లే. భయం అన్నది మనల్ని చూస్తే, దేవుడిని యందు నమ్మక కలిగినటువంటి వారిని చూస్తే భయం దూరం అయిపోతుంది. అలాగ ప్రభుని హత్తుకున్నటువంటి వారు ఆ విధమైనటువంటి సాక్ష్యాలు చెప్తున్నారు. ప్రభుతో అంటుకట్టబడినటువంటి వారు ఆ విధమైనటువంటి కబుర్లు చెప్తారు, మాటలు చెప్తారు ధైర్యంగా. అదనమాట, అది ఈ దేవుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత, గొప్పతనం, ఒక విలువ, ఒక వెలుగు, ఒక సన్నిధి, ఒక కాపుదల, ఒక భద్రత, ఒక నెమ్మది, ఒక నడిపింపు, ఒక ఆనందం, ఒక సంతోషం, ఒక ఆరోగ్యం, ఇన్ని ఉన్నాయి. కనుకనే ఈ రోజున ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయనంటే పనిచేస్తారు, ఆయనంటే పరిగెడతారు, ఆయనంటే పాటలు పాడతారు, భజన చేస్తారు, స్తుతిస్తారు, గంతులేస్తారు, సంతోషంతో నింపబడతారు, ప్రతి క్షణం ధైర్యంతో నింపబడతారు. అది ఆయన దేవుడంటే. తండ్రి ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు కూడా పిల్లలకి చాటు పెట్టేసి తనేదో స్వార్థంగా చూసుకోండి. అదనమాట, అది ఈ తండ్రిలో ఉన్నటువంటి గొప్పతనం. ఆత్మీయ తండ్రి అయినా, శారీరక తండ్రి అయినా, ఇక్కడ తాత్కాలికం, ఇది శాశ్వతం. ఈ తండ్రి దగ్గర వెలుగవని, ఆనందమని, సుఖమని, సంతోషమని, ఆరోగ్యమని, ధైర్యమని, వివేకమని అన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ఒక ఏమంటారు నిధి, ధననిధి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రియులారా, మీరెవరైనప్పటికీ ఏమైనప్పటికీ కూడా ఇప్పుడే ఈ క్షణమే మీరెందుకు ప్రభువా అని పిలవకూడదు, క్షమాపణ అడగకూడదు, నన్ను నీ కుమార్తెగా కొడుగ్గా చేర్చుకో ప్రభువా అని ఎందుకు అడగకూడదు, ఆయనకి ఎందుకు మనసు ఇవ్వకూడదు, మీ మొదలు ఎందుకు మార్చుకోకూడదు, మీ ఆలోచన విధానాన్ని ఆయన మీద ఎందుకు పెట్టకూడదు. వచ్చే సమయం నీది కాదు. ప్లాస్టిక్ వస్తువుకైనా గ్యారెంటీ ఉంది కానీ నీ ప్రాణానికి లేదు, గ్యారెంటీ లేదు. సమయాలు కాలగతులన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. మరణమును తప్పించుట యెహోవా వశమైనది, అంతే, ఆయన చేతిలో ఉన్నాయి. కనుక ప్రియులారా, ఈయనే ఒరిజినల్, ఈయన సృష్టికర్త, ఈయనే భూమి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాదులు అన్నింటినీ కూడా నోటి మాట ద్వారా సృష్టించి ఈ రోజున జిగటమన్ను తీసి ఆయన రూపం పెట్టి నీ నాసిక రంధ్రాలలో ఆయన ఊపిరోదగా నువ్వు జీవ ఆత్మగా ఈ భూమి మీద ఉన్నావు, మనిషిగా ఉన్నావు. హల్లెలూయా. లేదంటే నిత్య నరకాగ్ని గుండానికి అపవాది పట్టుకెళ్ళిపోతాడు. వాడి చేతిలోంచి విడుదల చేయడానికని ఈయన వచ్చాడు. అది ఆయన రావడానికి కారణం. ఒక మనిషిగా వచ్చాడు ఆయన. మనిషిగా రాకపోతే దేవుడిగా వచ్చినట్లయితే నువ్వు నేను బొగ్గుమని మాడి మసి అయిపోతాం. సృష్టి ఆగదు. మొన్న ఆయన చనిపోయినప్పటికే, ఆయన ప్రాణం వదిలేసినప్పటికే గడగడగడలాడిపోయిన సృష్టి. సూర్యుడు కనుమూసుకున్నాడు, మబ్బుల చాట్లోకి వెళ్ళిపోయాడు. బండలు బద్దలైపోయినాయి. భూమి కంపించింది, సమాధులు తెరవబడ్డాయి, మృతులు లేపబడ్డారు. అంత హడలనమాట ఆయన అంటే. ఎందుకు? సృష్టికర్త కాబట్టి. ఓకే, అలాంటి సృష్టికర్త ఈ రోజున నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు రాకూడదు? భయపడద్దు. ఈ లోకానికి, మనుషులకి బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా అశాశ్వతం, పర్మనెంట్ కాదు, తాత్కాలికం. హల్లెలూయా. కనుక శాశ్వతమైనటువంటి వాడు ఆయన ఒక్కడే.
ఆయనకి మనసిస్తే సరిపోతుంది. ఓకే, దేవుడి మాట్లాడిన విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. రండి ప్రియులారా, చాలా సంతోషం. ఇప్పుడు చాలామంది ఈ యొక్క సువార్త విని చాలామంది బలపరచబడుతున్నాం. సార్, మీ మాటలు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి, మాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి అని చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం సార్, మేము మర్చిపోవట్లేదు. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ పరిచర్య గురించి. కమ్యూనిటీ హాలు మీరు కట్టాలనుకుంటున్నారు, స్థలం కూడా ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు సార్, ఖచ్చితంగా దేవుడు ఇవ్వగా ఇస్తే పెద్దది ఇస్తాడండి అని చెప్పి అంటున్నారు. చాలా సంతోషం. అట్టి విధంగానే నేను ముందుకు సాగిపోదాం. అయినప్పుడు కూడా పరిచర్య ఆగట్లే. సువార్త పరిచర్య ఎక్కడ పడితే అక్కడ, పేదవాళ్ళని ఆదరించడం పరిచర్య ఎక్కడ పడితే అక్కడ, అనాథల్ని ఆదరించేటువంటి పరిచర్య, అనేకమైనటువంటి స్థలాల్లో సువార్త పరిచర్య, వచ్చినటువంటి వారికి చక్కనైనటువంటి మర్యాద పరిచర్య, భోజనాల పరిచర్య, వారిని మరలా తిరిగి డ్రాప్ చేసే పరిచర్య, ఇవన్నీ కూడా దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నాడు. గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా నలుప్రక్కల పరిగెట్టేటువంటి పరిచర్య, ఎవరికి బాగలేకపోయినా సరే. ఓకే, దేవుని స్తోత్రం. దేవుని చిత్తమైతే మనం జూన్ నెల నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ వెళ్ళడానికి మీరు ప్రార్థనలో పెట్టండి. లేదంటే ప్రభు చిత్తమైతే మన వాళ్ళు ఇక్కడికి రావచ్చు. నేను గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కనుక ప్రభు సన్నిధిలో ఎంతైతే మనం ఎక్కువగా ఛార్జింగ్ అవుతామో అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అద్భుతం. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరి యొక్క ప్రేమను బట్టి, అభిమానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని మహిమపరుస్తూ ఉన్నాను ప్రియులారా. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రియులారా, యెహోవా నా కాపరి. ఎప్పుడైతే నువ్వు దగ్గరికి ఒక గొర్రెగా నువ్వు ఆయన చేతి కిందకి వెళ్ళిపోయావో, నీ మంచి, నీ సుఖం, నీ సౌఖ్యం, నీ ఆనందం, నీ దీవెన, నీ ఆశీర్వాదం అన్నీ ఆయన చూసుకుంటాడు. గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు ఆయన. సూలు ఉన్నటువంటి గొర్రెలకి నెమ్మదిగా నడిపిస్తాడంట ఆయన. చిన్నపిల్లలు గొర్రెలు ఉన్నట్లయితే ఎత్తుకొని నడిపిస్తాడంట చంటి పిల్లల్ని. అవి నడవలేవు కదా, నిన్నగాక మొన్నే పుట్టాయి కదా అనేసి వాటిని చూసి మురిసిపోతుంటాడంట. అవి చేస్తున్నటువంటి చేష్టలు చూసి పొంగిపోతుంటాడంట. నాకు లేమి కలగదు. లేమి కలగదు అంటే అన్నిట్లో కూడా, కేవలం ధనంలోనే కాదండోయ్, ఆరోగ్యంలో, ధైర్యంలో, జ్ఞానంలో లేముండదు. బంధువుల్లో నీకెక్కడ మర్యాద రానివ్వడు. నీ స్నేహితుల్లో తలదించుకునేవాడు, సమాజంలో తలదించుకునేవాడు. సిగ్గుపడనీయుడు ఆయన, ఎప్పుడు కూడా సిగ్గుపడనీయుడు. నీ కడుపుకి ఆహారం పెట్టకుండా నిన్ను పస్తులుండనివ్వడు, లేమి కలగనివ్వడు. బట్టల కోసం ఎవరో ఇస్తారని, లేకపోతే ఎక్కడో బట్టలు లేవు ఇబ్బంది నో, లేమి కలగదు. సమృద్ధిగా ఉన్నటువంటి వాడు ఆయన. నీ కాపరి సమృద్ధి. కాపరి పేరు సమృద్ధి. గొర్రె ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చినటువంటి గొర్రె సమాధానం చెప్పదు, తలదించుకొని ఉంటుంది, విధేయత చూపిస్తుంది, వినయం చూపిస్తుంది. కాపరి దగ్గరికి వచ్చి ముద్దులాడుతుంటుంది, కాపరిని చూసి పొంగిపోతుంటుంది. కాపరి కూడా ఆ గొర్రెను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. అన్ని విషయాలు కూడా కాపరికి రోగం రానివ్వడు, ఏ అగౌరవం రానివ్వడు, అమర్యాద రానివ్వడు, అనాలోచన, ఆందోళన, అనారోగ్యాలు రానివ్వడైనా. మంచి కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎప్పుడైతే నీ తండ్రి దగ్గరికి, నీ ఒరిజినల్ తండ్రి దగ్గరికి, నిన్ను కన్న తండ్రి దగ్గరికి, నీకు రక్తం ఇచ్చిన తండ్రి దగ్గరికి, ఆయన రక్తంతో పుట్టినటువంటి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి ఆశ్రయిస్తావో, ఆనాడే నీ పంట పండింది. ఆనాడే నువ్వు పరలోక రాజ్యానికి ఒక వెలుగుగా మార్చబడ్డావు. ఆ రోజునే నీకున్నటువంటి కీడు, కలకం అంతా కూడా తొలగిపోయింది. ఆ రోజునే ఆయన రక్తం నీళ్ళ ప్రవాహం చేయడం మొదలుపెట్టింది. ఆ రోజునే నీ ఎముకలకు పుష్టి, ఆ రోజునే నీ యొక్క నరాల్లోని రక్తం ప్రవహించడం మొదలుపెట్టింది. ఈ లోక రక్తం కాదు, ఈ లోకపు మర్యాదలు కాదు, ఈ లోకపు అవమానాలు రానివ్వడం, ఈ లోకపు సంబంధించినటువంటి ఏ చీకటి కూడా నిన్ను అంటుకొనివ్వకుండా, ఈ లోకపు సంబంధించినటువంటి ఏ కీడు కళంకం కూడా నీకు లేకుండా ఆయన బంగారు వజ్ర వైఢూర్యాల కంటే విలువైనటువంటి ప్రాణంతో
నిన్ను కడిగి శుద్ధీకరించి, నిన్ను కొని శుద్ధీకరించి తన రాజ్యానికి వారసునిగా, వారసురాలిగా చేసుకున్నటువంటి కాపరి యెహోవా. నా కాపరి, యెహోవా నీ కాపరి, నా కాపరి. కొదువు రానివాడు, వెలుతు రానివాడు ఆయన. ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపనివాడు ఆయన. ఎందుకు? నువ్వు వినయంగా ఉంటున్నా కాబట్టి, విధేయత చూపిస్తున్నా కాబట్టి, ఆయన సందిట్లో బందీగా ఉన్నా కాబట్టి, ఆయన మాట నువ్వు వింటున్నా కాబట్టి. ఒకవేళ వినకపోతే అవతల తోడేలు ఉన్నాడు, తోడేలు తనుకుపోద్ది. ఆయన దగ్గర నువ్వు తలదించుకోలేకపోతే తోడేలు ఎత్తుకెళ్ళిపోద్ది. ఆయన దూరం అయిపోతే తోడేలు ఎత్తుకెళ్ళిపోద్ది. లోకమనే తోడేలు నిన్ను బ్రతకనివ్వదు. లోకమనే తోడేలు నిన్ను మంచిగా ఉన్నివ్వదు. లోకమనే తోడేలు నిన్ను మర్యాదగా ప్రవర్తింపనివ్వదు. లోకమనే తోడేలు నీకు ప్రశాంతమైనటువంటి వాతావరణం కలగనివ్వదు. ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోదామా, ఎప్పుడు దీన్ని హింసిద్దామా, ఎప్పుడు కాపరి దీన్ని విడిచిపెడతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా నువ్వు ఆనందంతో గంతులేస్తూ ఉండాలి. ఎవరిని బట్టి? నీ కాపరిని బట్టి పొంగిపోతూ ఉండాలి. ఇందుని బట్టి, నీ కాపరికి ఉన్నటువంటి సమృద్ధిని బట్టి సంతోషిస్తూ ఆనందంతో గంతులు వేస్తూ ఉండాలి. ఎందుకు? నీ కాపరికి నీ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి పచ్చిక గల చోట్లలో, సమృద్ధి కలిగినటువంటి చోట్లలో నిన్ను నడిపిస్తాడంట. చక్కనైన స్థలాల్లో నిన్ను నిద్రపుస్తాడంట ఆయన ఒడిలో. నీ దండమును, నీ దుడ్డు కర్రయు నాకు కాపుదల. దండము, దుడ్డు కర్ర అంటే క్రమశిక్షణ, క్రమానికి మారిపోయారు, క్రమశిక్షణకు మారిపోయారు, మంచి ప్రవర్తనకు మారిపోయారు, మంచి పేరుకు మారిపోయారు. తను ఎవరినైతే ప్రేమిస్తూ ఎక్కువ ఉంటాడో వారిని దండిస్తూ ఉంటాడు, వారిని గద్దిస్తూ ఉంటాడు, వారిని ఆదరిస్తూ ఉంటాడు. అది ప్రేమతో కూడుకున్న గద్దింపు, ప్రేమతో కూడుకున్నటువంటి కసురులు. ఏమాత్రం నొప్పి కలగదు అది. కానీ లోకంతో గద్దింపబడితే మాత్రం మనసంతా కూడా అశాంతి, శరీరం అంతా కూడా నొప్పులైపోతాయి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అయిపోతాం లోకం వైపు ఎప్పుడైతే మనం చూస్తామో. నో, అందుకని కాపరిని అంటిపెట్టుకొని ఉండడం గొర్రె యొక్క లక్షణం. బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలే. ఎందుకు? నీ కాపరి కృప క్షేమాలతో నిండిపోయి ఉన్నాడు కనుక ఆయన కృప, ఆయన క్షేమం, ఆయన భద్రత, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం, ఆయన వెలుగు, ఆయన అన్నీ కూడా నీవే. సర్వ సమృద్ధిలోకి నువ్వు నడిపించినటువంటి వాడు, నిన్ను నడిపించిన దేవుడు ఆయన. మంచి స్నేహితుడు, మంచి సహకారి, మంచి ఉపకారి, మంచి శ్రేయోభిలాషి, మంచి స్నేహితుడు, మంచి ప్రాణదాత, మంచి ధర్మదాత, మంచి కనికరవంతుడు, మంచి కృపామయుడు, మంచి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకు కారణభూతుడు ఆయన. నీ ముఖం మీద చిరునవ్వు చెరగకుండా ఉంచేది వాడాయన. మంచి కాపరి, యెహోవా నా కాపరి. కనుక ఎప్పుడు కూడా అక్కడ అంటాడు, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 14వ వాక్యాలు అంటాడు, మీరు ఎప్పుడు కూడా సంతోషంతో ఉండండి, ఆనందంతో ఉండండి, ఎడతెగక ప్రార్థనలు చేస్తూ ఉండండి, దాతృత్వం కలిగి ఉండండి, ఇచ్చేవారిగా ఉండండి, అందరినీ మర్యాద చేసేవారిగా ఉండండి, అందరినీ ప్రేమించేవారిగా ఉండండి. లోకం కదా, వారు పశుప్రాయం, పసిప్రాయం రెండిట్లో ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళకేం తెలీదు. వయసులో పెద్దే, వయసులో ముదురులే, చదువులో పెద్దే, జ్ఞానంలో పెద్దే, కానీ ఈ లోక జ్ఞానం అది. ధనంలో పెద్దే, కానీ ఈ లోక ధనం అది ఎందుకు పనికిరాదు. కానీ నీకు తెలియకుండా నీ సంపద గొప్ప ఐశ్వర్యవంతుడిగా నువ్వు ఉన్నావు. నీకు ఐశ్వర్యం, గొప్ప ఐశ్వర్యం నీకు ఉంది. నువ్వు పెద్ద కరోరుపతివి, కోట్లకు పడగెత్తినటువంటి వాడు నువ్వు. తెలుసా? తెలీదు నీకు. ఈ లోకపు ధనవంతులు, ఈ లోకపు జ్ఞానవంతులు, ఈ లోకపు బలవంతులు, ఈ లోకపు బలాజ్యం కలిగినటువంటి వారు, బలగం కలిగినటువంటి వారు, ఆరోగ్యం కలిగినటువంటి వారు, అందం కలిగినటువంటి వారు నీ కాళ్ళ ముందు బలదూర్. దేవునికి స్తోత్రం కనుక అందుకని ఆత్మకి ఎప్పుడు కూడా మనం బలాన్ని ఇస్తూ ఉండాలి. వాక్యం ద్వారా ఆయన స్తుతించేటువంటి విషయంలో, ఆయన గురించి ఇతరులకు చెప్పే విషయంలో, ఆయన గురించి ఇతరులకు సువార్త చేసే విషయంలో
ఆయన పేరు మీద ఇతరులకు దాతృత్వం ఇచ్చేటువంటి విషయంలో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. ఆయన పేరు మీద ఇతరుల్ని మర్యాద చేసే విషయంలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. ఇతరుల్ని కనికరించే విషయంలో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. ఇతరుని క్షమించేటువంటి విషయంలో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. ఎందుకు? నీ తండ్రి అన్నిట్లో ఐశ్వర్యవంతుడు కాబట్టి ఏ విషయంలో కూడా వేలెత్తి చూపించుకున్నటువంటి వాడు కాదు. అవమానం ఇబ్బందులు తెచ్చుకున్నటువంటి వాడు కాదు. అమర్యాదకి అనాలోచనకి ఆందోళనకి ఇబ్బంది తెచ్చుకున్నవాడు కాదు ఆయన. నువ్వు పరలోక సభ్యుడు, నువ్వు పరలోకస్తుడు, నువ్వు పరలోకం నీలో ఉంది, పరలోకం నీ చుట్టూ ఉంది, పరలోకం నీ మీద ఉంది, పరలోకం నీ వెనక నీ ముందు ఉంది. ఇంకేం కావాలో చెప్పు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి కాన్షియస్, ఈ విధమైనటువంటి మనసుతో నువ్వు ఉన్నట్లయితే ఈ లోకం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు లోకం దగ్గరికి పరిగెట్ట అవసరంలే, నువ్వు లోకానికి సలం కొట్ట అవసరంలే, నువ్వు లోకం చూసి భయపడ అవసరంలే. నీకు అన్నిటిని కూడా సమృద్ధినిచ్చేటువంటి వాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వైపు తిరుగుడి, అపవాది నీకు భయపడి పారిపోతాడు. హల్లెలూయా. సత్యం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. ఈ రోజున ఈ విషయం తెలియపోవటం వల్ల చాలామంది అనారోగ్యాల పాలైపోయి, అప్పుల పాలైపోయి, సమృద్ధిగా మీరు ఇవ్వండి, సన్నిధిలో ధనవంతులు అవుతారు. ప్రభువాక్యం ఎక్కువ చదువుతూ ధ్యానిస్తూ ఉండండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా యందు జీవిస్తున్నాను, నేను ఆయన యందు జీవిస్తున్నాను. ప్రభు నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు ఉన్నాను. నా భయాలన్నింటిలోంచి ఆయన నన్ను విడిపిస్తున్నాడు. నా శ్రమలన్నింటిలోంచి ఆయన నన్ను విడిపించాడు, తొలగించాడు. ఆయన నా చుట్టూ ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా మీద ఉన్నాడు ఆయన అని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండండి. మెడిటేషన్ గుణుక్కుంటూ ఉండండి, సొనుక్కుంటూ ఉండండి. ఎప్పుడు కూడా చాలది. అదే మీకు పెద్ద పర్వతం, ఆనందం, 10 కోట్లు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయం నేల మీద నడిపించే సాయన నీరుపసి పాడిగట్టి ఫలింపు చేయను గాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా. చాలామంది మరి ఈ తైలం జలం గురించి చాలామంది చాలా గొప్పగా దీవించబడుతున్నాం. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి. ఈ వారం మీరు ప్రార్థన చేసినటువంటి ఆ జల తైలాలు 2 కూడా వచ్చే వారం వరకు కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. దెయ్యాలు పరిగెడుతున్నాయి, చీకటి శక్తులు పరిగెడుతున్నాయి, మా కాళ్ళు నొప్పులు పోతున్నాయి, మురికి నొప్పులు పోతున్నాయి, కడుపు నొప్పులు పోతున్నాయి, గుండె నొప్పులు తగ్గుతున్నాయి, మాకు ఆందోళన పోతుంది, మంచి ప్రశాంతంగా నిద్రపోతున్నాం, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, మా ఇల్లు కలకలాడుతుంది, మా కష్టాలన్నీ గట్టెక్కినాయి. ఆ నీళ్లు ఆ జల తైలాలు 2 కూడా ఇప్పుడైతే మేము జలటం త్రాగటం ఇతరులకి ఇవ్వటం చేస్తే మంచి గొప్ప రిజల్ట్ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. మొన్న అమెరికా నుంచి ఒక సహోదరులు ఎంత 1 గంట 2 గంటల సేపు మాట్లాడారు. ఆయన ఈ విశ్వాసంతోనే ఎక్కడ సార్ ఆ విశ్వాసం ఎక్కడ వస్తుంది? ప్రతి మాటలో విశ్వాసం వస్తుంది. మీ మాటలు వింటుంటే నాకు విశ్వాసం పొరులుతుంది సార్ అని చెప్పాను. నా మాట కాదు అది, ప్రభు నా ద్వారా మీతో మాట్లాడుతున్నట్టు మాట, మనతో మాట్లాడుతున్న మాటలు. నేనే నా వాక్యాన్ని చూసుకుంటూ ఉంటాను. హల్లెలూయా. నేనే నాకు తెలియక ఏడ్చిస్తుంటాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా భయం మీ దగ్గర రానివ్వకండి. చీకొచ్చేంత భయం, భీతి అన్ని దగ్గర దూరం. హల్లెలూయా. రైట్. మంచిది ప్రియులారా. చాలా సంతోషం. ప్రతి నెల మొదటి బుధవారం ఎస్పీజీ చర్చ్, ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్, పిల్లర్ నెంబర్ 959 ఎంత వస్తుంది, పిల్లర్ నెంబరు దానికి ఎదురుగుండా రండి. చాలామంది వస్తున్నారు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అయ్యగారికి, పాస్టర్ అయ్యగారికి ప్రైజ్ లాడ్ చెప్తూ కర్ణాటక నుండి బి మరియమ్మ గారిని మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, నేను 1 సంవత్సరం కిందట అనుకుంటా, నేను అప్పుడు ఇంట్లో నీళ్ళు వచ్చినప్పుడు నేను అన్నీ కడిగి నింపాలని చెప్పి పైపు పెట్టి నింపుతున్నప్పుడు నీళ్ళు సరిగా రావడం లేదు, ఎక్కడైనా పైపు కోల్డ్ అయిందని చెప్పి బయటకి చూడని పోయి బయట జారి గడప మీద చాలా పెద్ద పెట్టున పడిపోయినప్పుడు పక్కన ఉన్న ఆమె వచ్చి నన్ను గబక్కున లేపి ఆమె తెచ్చి ఇంట్లో కూగబెట్టింది. అప్పుడు ఏమైందంటే నాకు కండ్లు మొబ్బెక్కిపోయినాయి, నేను మాట్లాడలేకపోయినాను, వామిటింగ్ కూడా వచ్చినట్లు అయింది. అప్పుడు బాగా ఒక 15-20 నిమిషాలు కూకున్న తర్వాత లేచి అప్పుడు మాట్లాడగలిగినాను. తర్వాత అక్కపక్కలు వచ్చి
అమ్మ నువ్వు స్కానింగ్ చేయించుకోవాలి, చాలా భారంగా పడిపోయినావు, చాలా పెద్ద శబ్దం వచ్చింది, నిర్లక్ష్యం చేసుకోవద్దు అని చెప్పి అన్నప్పుడు నేను అయ్యగారికి ఫోన్ చేసి ఎంతకైనా మంచిదని చెప్పి మేము టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఎస్ఎస్ రావు అయ్యగారిది ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఎన్నో సాక్ష్యాలు విని మరి అయ్యగారికి ఫోన్ చేయడం జరిగింది. అయ్యగారు ప్రార్థన చేసి నీకేం కాదమ్మా నేను ప్రార్థన చేసిండ్రు. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్న తర్వాత నా రిపోర్ట్లో ఏమీ లేదమ్మా అంత బాగానే ఉందని చెప్పడం జరిగింది. ఇందుని బట్టి అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను, దేనికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆమె రండి ప్రియులరా, ఈ రోజున మరి స్పాన్సర్ చేసినటువంటి వారు నా తల్లే, మళ్ళీ రెండోసారి నా తల్లే స్పాన్సర్ చేసింది. ఓకే, నా తల్లికి మంచి దేవుడు కడవరకు కాపాడిన గాక, బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలే తనకి అనుగ్రహించబడిన గాక. నా తల్లి చాలా అమాయకురాలు కడుపులో నుంచి దేవుడు నన్ను పుట్టించి మీ ముందు ఇలాగ అభిషేకించి ఈ విధంగా నిలబెట్టుకున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభలు కలుగును గాక. నా తల్లికి సమృద్ధితో కూడుకున్నటువంటి ఆరోగ్యాలు, శాంతి, సమాధానం కలుగును గాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, జీవం గల దేవా స్తోత్రాలు. ఈ అందరైతే ఈ మాటలు విన్నారు వారందరి హృదయాల్లో ఈ కార్యం జరిగించండి. వారందరి యొక్క శరీరాల మీద అద్భుతం జరుగుగాక. వారందరి యొక్క మనసుల మీద అపవాది దాడి చేసిన ప్రతి దాడి కూడా యేసు నామములో గద్దింపబడునుగాక. పట్టుకున్నటువంటి జలతైలాలు రెండు కూడా యేసు నామములో అగ్నితో నిండిపోవును గాక, పరలోక శక్తితో నిండిపోవును గాక, ప్రభావంతో నిండిపోవును గాక, పునరుత్థాన బలంతో నిండిపోవును గాక, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేసినా, ఎక్కడ ప్రోక్షించినా, ఎక్కడ సేవించినా అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు, గొప్ప విడుదల, గొప్ప విజయం కలుగును గాక. నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో మహిమ పొందుకోండి రాజా. ఈ దినాన్ని తండ్రి అమ్మకు కావాల్సిన మంచి ఆరోగ్యం తండ్రి, మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలిగి ఉంది, మీరు స్వస్థత పడి ఉన్నారనేటువంటి వాగ్దానం యేసు నామములో తండ్రి ప్రభు, నరాలను, ఎముకలను, మూలుగులను, రక్తాలను, గుండెలను, ఊపిరితిత్తులను, కాళ్ళను, కిడ్నీస్లను, వెన్నెముకలను అన్నింటిలోనూ కూడా ప్రవేశించి నడినెత్తి మొదలుకున్న రికాల వరకు ప్రవహించును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నాయన స్పాన్సర్ చేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధిని దయచేయండి, మహిమ పొందుకోండి రాజా. యేసయ్య పుణ్యనామములు ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుని పొందుకొని నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధులకు, మన ఇరుగు వారికి, పొరుగు వారికి, మన దేశం వారికి, మన జిల్లా వారికి, మన రాష్ట్రం వారికి, మన గ్రామస్తులకు, మన పంచాయతీ వారికి, మన వీధుల వారికి, మన ఇంట్లో వారికి గొప్ప క్షేమం కలిగేటట్లే, గొప్ప అద్భుతాలు జరిగించినట్లుగా, గొప్ప ఆశ్చర్యకారాలు జరిగించుకొని ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకొను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.